శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమశివుణ్ణి ఎటువంటి నియమాలతోటి పూజించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి బహుళ త్రయోదశి, మధ్యాహ్నం 12:54 వరకు. నక్షత్రం పుష్యమి, రాత్రి 1:19 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, బుధ శుక్రులు కర్కాటకంలోను, రవి కేతువులు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాసుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉద్యోగరీత్యా మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు లేకపోవటం మీకు నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులను సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరించడం లేదు. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనాలోచితంగా అనే మాటల వలన లేదా అనాలోచితంగా మీరు పెట్టే పెట్టుబడుల వలన మీకు ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయని మాత్రం గ్రహించాలి. ఈ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఆశించిన విధంగా పురోగతి ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తుంది. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించిన విధంగా, మీరు కోరిన విధంగా మార్పులు ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈరోజు ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే కోరిన విధంగా సంబంధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, అధిక శ్రమకి గురి కావటం, దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు పెట్టుబడుల విషయంలో ఈరోజు పెద్దగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరించడం లేదు. ఈ రాశి వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ నిమిత్తంగా మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశాజనకంగా లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించి, స్థిరాస్తి పైన పెట్టుబడుల గురించి, స్థిరాస్తి ఆదాయం గురించి వీటిపైన మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువుల వలన ఇబ్బందికి గురి కావటం, నూతన పనుల విషయంలో జాప్యం కలగటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే మీరు గనక దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే అందులో మీరు ఆశించిన విధంగా పురోగతి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. అనాలోచిత చర్యల వలన, నిర్ణయాల వలన ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఉంటాయి గనక ఈ విషయాలలో జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఈ రాశి వారు ఈరోజు బిల్వాష్టకం చదవటం, వినటం,
స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం వీరి యొక్క వృత్తి వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, స్థిరాస్తులు వీటన్నిటితో పాటు జీవిత భాగస్వామికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతున్న వారికి ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తగిన విధంగా తగిన సమయంలో నిర్ణయాలు తీసుకోకపోవటం వలన మీరు ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. సంతానానికి సంబంధించి వారి యొక్క అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశికి చెందిన విద్యార్థులకి ఆశించిన విధంగా మార్కులు రాకపోవటం, లేదా వీరు కోరిన విధంగా వీరికి ర్యాంకులు లభించకపోవటం, కోరిన విధంగా యూనివర్సిటీలలో అడ్మిషన్లు రాకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు శివుని యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శత్రువులపైన విజయాన్ని సాధించడానికి మీ ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. కోర్టు విషయాలలో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారస్తులకి మాత్రం పాత బకాయిలు తీర్చాలని చెప్పి వీరిపైన ఒత్తిడి అనేది అధిక శాతం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆశాజనకంగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అయితే మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్యము వీటిపైన మాత్రం మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీరు కనుక నూతన గృహం గురించి ప్రయత్నం చేస్తున్నా, స్థిరాస్తుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు లింగాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారు మాత్రం ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఈరోజు వీరికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు అధిక ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశాజనకంగా గోచరించటం లేదు. దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. సమయానుకూలంగా, సానుకూలంగా పనులను పూర్తి చేసుకునే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉండాలి. మీ సంతానం గురించి, వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యము వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. విద్యార్థులకి ఆశించిన విధంగా మార్కులు లభించకపోవటం, అలాగే కోరుకున్న యూనివర్సిటీలలో వీరికి అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. వీటన్నిటితో పాటు పెట్టుబడుల విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు అరుణాచలాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి మీ సంతానము వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తారు. అలాగే దీంతో పాటుగా మీరు ఆశించిన విధంగా వారికి పురోగతి ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థిరాస్తులు అమర్చుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉంటారు. దీంతో పాటు నూతన వస్తు వాహనాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్త వహించటం, తగిన విధంగా ఖర్చులు చేయటం,
అలాగే ఖర్చులని అధిగమించే ప్రయత్నం కూడా మీలో కొనసాగుతూ ఉంటుంది. దీర్ఘకాలికంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం మీరు కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు ఉండటం, వ్యాపార నిమిత్తంగా మీరు అధిక రుణాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి మాత్రం పనులు సమయానుకూలంగా పూర్తి కావటం, ఆశించిన విధంగా వీరు కోరిన విధంగా వీరికి గుర్తింపు లభించటం, వీరి ప్రతిభా పాటవాలను నలుగురు గుర్తించటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తోంది. సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి సమయం గడిపే రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక స్థిరాస్తులు అమ్మటం లేదా స్థిరాస్తులు కొనటం వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరుస్తారు. నూతన వస్తు వాహనాల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులను పూర్తి చేసే ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటారు. వ్యాపారస్తులకి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. అలాగే వీరు నూతన పెట్టుబడుల గురించి ప్రయత్నం చేస్తారు. నూతన వ్యాపారాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పాత బకాయిలు తీర్చటం, అలాగే పాత బకాయిలకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆనందంగా గడిపే రోజుగా చెప్పుకోవచ్చు. ప్రయాణాలు లాంటివి ఉండటం, ప్రయాణాల వలన మీకు శారీరకంగా బడలిక లాంటివి ఉండే అవకాశాలు తప్ప మిగతా విషయాలలో మీకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించవచ్చు. ఈ రాశి వారు ఈరోజు 12 జ్యోతిర్లింగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. అలాగే మీ కృషితోటి, పట్టుదలతోటి మీరు ప్రతి పనిని కూడా సానుకూలంగా మార్చుకొని దానిని సులభతరంగా చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని నలుగురు మెచ్చుకోవటం, మీ ప్రతిభా పాటవాలను గుర్తించటం, అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకి సంబంధించి తగిన విధంగా మీరు పరిష్కారాలు చూపటం ఇతరులకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగ నిమిత్తంగా ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి కూడా వ్యాపార నిమిత్తంగా చక్కటి అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అయితే ఈ రాశి వారు మాత్రం వీరి యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి పేర్ల మీద మీరు పెడుతున్న పెట్టుబడులు వీటిపైన మాత్రం మీరు శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో మీరు కోరిన విధంగా లేదా మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. అయితే మీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు మాత్రం ఈరోజు మహేశ్వర పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. దీంతో పాటు ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒక సలహాలు, సూచనలు పాటించటం, అలాగే కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయం గడపటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు, మీరు పెడుతున్న పెట్టుబడులు, అలాగే మీరు పాటిస్తున్న పొదుపు మీకు చక్కటి ప్రయోజనకరంగా ఉండటం, ఆశించిన విధంగా ఆర్థికంగా అనుకూలత ఉండటం మీకు మానసికంగా తృప్తినిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ సర్వీసెస్లో ఉన్నవారికి ఆశించిన విధంగా మార్పులు చేర్పులు ఉండటం ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంతానానికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఈరోజు రుద్రాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4.
కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు మాత్రం ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తున్నాము అనుకుంటూ మీకు మీరే ఇబ్బందులు కొని తెచ్చుకునే ప్రయత్నం అనేది కనపడుతోంది. వీటన్నిటితో పాటు మీ సంతానం గురించి, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, దీంతో పాటు వారి యొక్క ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు మాత్రం ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యలో వీరికి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు గనక దూర ప్రయాణాలు గనక చేయాలనుకుంటే అందులో మీకు ఆటంకాలు కలగటం, అలాగే కోరిన విధంగా యూనివర్సిటీలలో అడ్మిషన్లు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ధర నష్టం కలగటం, అలాగే స్పెక్యులేషన్లు లాంటివి చేయటం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు మీరు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి కూడా మీరు ముందడుగు వేస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. పనులన్నీ కూడా మీరు ఆశించినంత వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఆస్తులు అమ్మాలనుకుంటున్నా, కొనాలనుకుంటున్నా కూడా మీకు తగిన విధంగా అవి ధర పలకకపోవటం కూడా మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుందని గ్రహించాలి. నూతన రుణ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు కోరిన విధంగా పెట్టుబడులు పెట్టలేకపోవటం, లేదా మీరు ఆశించిన విధంగా ఆర్థిక పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక కోర్టు విషయాలు లేదా సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు మిమ్మల్ని ఇబ్బందికి మాత్రం గురి చేస్తూ ఉంటాయి. ఈ రాశి వారు మాత్రం ఈరోజు కాలభైరవుని అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాశుల వారి ఫలితాలు. మాస శివరాత్రి సందర్భంగా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం 12 రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు మాస శివరాత్రి, శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి ఎంతో మహిమాన్వితమైన రోజు. ఈరోజు నక్తవ్రతం ఉంటే చాలా మంచిది. పగల ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకుని ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా నక్తవ్రతం చేస్తే అగ్నిలో పడిన దూది పింజల్లా అన్ని పాపాలు కూడా తొలగిపోతాయని స్కాంద పురాణ వచనం. అలాగే మాస శివరాత్రి సందర్భంగా శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దారిద్ర్య దహన శివస్తోత్రం కానీ, శివతాండవ స్తోత్రం కానీ ప్రదోష కాలంలో గృహంలో లేదా శివాలయంలో పఠించినా లేదా శ్రవణం చేసినా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. శ్రావణ శ్రీవాస్తు వంశానికి స్వాగతం. ఈ రోజున మాస శివరాత్రి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మాస శివరాత్రి నాడు శివారాధన చేయటం వల్ల ప్రణవ మహాశివరాత్రి అని మనకు శివపురాణంలో చెప్పబడుతుంది. 72 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రణవ మహాశివరాత్రి వస్తుంది. అటువంటి ప్రణవ మహాశివరాత్రులు 11 గనక ఆచరిస్తే ఎటువంటి పుణ్యఫలం లభిస్తుందో, ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ మాస శివరాత్రి నాడు శివారాధన చేయటం వల్ల అటువంటి పుణ్యఫలం లభిస్తుందని, అట్లాగే మనకి పద్మపురాణంలో సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా తన యొక్క కామ్యాన్ని సిద్ధింపజేసుకోవడం కోసం ఈశ్వరారాధన ఈ శ్రావణ మాస శివరాత్రి నాడు చేసిందని కూడా మనకు ప్రత్యక్షంగా ఒక వృత్తాంతం ద్వారా చెప్పబడుతుంది. ఈనాడు శివారాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు సూర్యోదయానికి ముందే లేచి చక్కగా స్నానం చేసి నిత్య విధులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత సంకల్పం చేయాలి. అది శివ సంకల్పం అయి ఉండాలి.
విభూతిని ధరించి రుద్రాక్షమాల ధరించి రోజంతా శివనామాన్ని చెబుతూ పగలంతా కూడా ఉపవసించి సాయంకాలం వేళ ప్రదోష సమయంలో శివారాధన ప్రారంభించాలి. ఇట్లా చేసేటటువంటి వనరులు వసతి లేనటువంటి వాళ్ళం ఏం చేయాలండి అంటే జరిగేటటువంటి ప్రదేశంలో అంటే దేవాలయానికి వెళ్ళి ఈనాడు తప్పకుండా శివ దర్శనం చేసుకోవాలి. అట్లా కూడా అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడి యొక్క చిత్రపటానికి విశేషంగా అలంకరించి బిల్వదళాలతో తెల్లని పుష్పాలతో ముఖ్యంగా అర్క పుష్పాలు అంటే ఈ శ్రావణ మాసంలో జిల్లేడు పువ్వులతో శివారాధన చాలా ప్రధానంగా చెప్పబడుతుంది. జిల్లేడు పువ్వులతో శివారాధన చేయటం వల్ల ఏమిటండి ప్రయోజనం అంటే మానసిక దౌర్బల్యం ఏదైతే ఉందో మనోవైకల్యం ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోతుందని శాస్త్రవచనం. ఆ విధంగా అర్చన చేసిన తరువాత సాయంకాలం దాకా ఉపవసించి సాయంకాలం రుద్రాభిషేకాన్ని జరిపించడం లేదా రుద్రాభిషేకాన్ని తిలకించడం. ఎందుకంటే పరమేశ్వరుడు ఎంత ప్రసన్నుడు, ఎంత భక్త సులభుడు, అశుతోషుడంటే ఆయన ఒక మహాకవి చెప్తాడు, నీలకంఠుని శిరస్సుపై నీరుజల్ని పొత్తి రుసుమెంతనవాడు పారవీచు కామధేనువు వానింట గాడి పసర అల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు అని చెప్తాడు. పరమేశ్వరుడికి అభిషేకం చేయాలని సంకల్పించినటువంటి వాడు నమక చమకాలు రాకపోయినా పర్వాలేదు, హర హర అని ఆయన పైన అన్ని నీళ్లు పోస్తే చాలు. హర హర అన్నప్పుడు సమస్త దుఃఖాలు, సమస్త దారిద్ర్యాలు, సమస్త పాపాలు ఆయన హరించి వేస్తాడు. నీలకంఠుని సరస్సుపై నీరు జల్లి పత్తి రుసుమెంతనవాడు పారవైచు. విధి విధాన పురస్సరంగా నీవు అనేక స్తోత్రాలు బిల్వాష్టకాలు ఇవేవి చెప్పలేకపోయినా ఆ బిల్వ దళాలను అలా వేస్తే చాలుట. ఎందుకంటే బిల్వదళానికి ఉన్నటువంటి విశేషం ఏమిటంటే బిల్వదళం ఏ విధంగా పడింది అనే దాన్ని బట్టి కూడా ఫలితం మనకు శాస్త్రంలో విశ్లేషింపబడుతుంది. అంటే ఎట్లా పడ్డా విశేషమైన ఫలితం మనకు వస్తుంది. పారవైచు ఈ విధంగా చేయటం వల్ల ఏమిటండి ప్రయోజనం అంటే కామధేనువు వానింట గాడి పసర, కోరుకున్నటువంటి కోరికలు తీర్చేటటువంటి కామధేనువు ఈశ్వరుడు అనుగ్రహంతో తీసుకుపోరా అని ఇస్తాడట. అట్లాగే అల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు, బంగారు పుష్పాలు పుష్పించేటటువంటి ఆ సురశాఖి పారిజాత వృక్షం మన ఇంట్లో మల్లె మొక్కలాగా ఉంటుందిట. అది ఈశ్వరుడి యొక్క అనుగ్రహం అంత గొప్పది, అంత ప్రసన్నుడు ఆ పరమాత్మ. ఎందుకంటే ఆయన పంచభూతాత్మకుడు కనుక. కాబట్టి అటువంటి ఆ పంచభూతాత్మకుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క కృప గనక మనకి లభించినట్లయితే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. కాబట్టి అటువంటి మంగళకరుడైనటువంటి మహాదేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవ్వటం కోసం ఈ రోజున శివారాధన చేసి మహాలక్ష్మి యొక్క కృపకు కూడా అందరూ పాత్రులవుతారని, శ్రావణ శ్రీ కటాక్షాన్ని అందరూ పొందాలని ఆశిస్తూ స్వస్తి.